హాంటెడ్ ప్లేస్ నంబర్ 1 ఒక బిల్డింగ్. దాని దగ్గరికి వెళ్తే అందరికి ఒకటే ఫీలింగ్ వస్తుంది, ఇక్కడేదో కరెక్ట్ గా లేదు అని. ఈ రోజు మనం మాట్లాడబోయేదే ఓస్కా క్యాస్టల్ గురించి. ఈ కోట యూరోప్ లో ఉన్న చెక్ రిపబ్లిక్ అనే దేశంలో ఉంది. ఇది 1200 సంవత్సరాల క్రితం కట్టారు. కానీ విచిత్రం ఏంటంటే ఈ కోటని శత్రువుల్ని ఆపడానికి కాదు, ఒక పెద్ద రహస్యాన్ని మూసిపెట్టడానికి కట్టారని అక్కడ స్థానికులు చెప్తున్నారు. చాలా కాలం క్రితం అక్కడ భూమిలో ఒక పెద్ద అంతులేని ఒక గుంట ఉండేదంట. ఆ గుంట నుంచి రాత్రి సమయంలో వింత సౌండ్స్, అరుపులు వినిపించేవని అక్కడ స్థానికులు చెప్పుకునేవారు. జనాలు భయపడి ఆ ప్లేస్ దగ్గరికే వెళ్లడమే ఆపేశారు. అప్పట్లో అక్కడి రాజు ఆ గుంటపై ఒక పెద్ద కోటని కట్టాడని చెప్తారు. ఆ రోజు నుండి ఈ ప్లేస్ ని ఒక హాంటెడ్ ప్లేస్ అని పిలవడం మొదలైంది. ఇప్పుడు కూడా కొంతమంది విజిటర్స్ లోపల ఎవరూ లేనప్పటికీ అడుగుల శబ్దాలు వినిపించేవని, నీడలాంటి రూపాలు కనిపించాయని, అకస్మాత్తుగా అక్కడ వెదర్ మొత్తం చాలా చల్లగా అయిపోయేదని చెబుతున్నారు. ఈ విషయాలకి సైంటిఫిక్ ప్రూఫ్ లేకపోయినా ఆ కథలు ఇంకా బ్రతికే ఉన్నాయి. అందుకే చాలా మంది అక్కడ రాత్రి వేళ ఉండడానికి చాలా భయపడతారు. నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయో లేవో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఆ కోట గురించి వినేవాళ్ళు కూడా ఒక విషయం ఆలోచిస్తారు, అక్కడికి నేను ఒక్కడనే వెళ్ళగలనా లేదా అని. కొన్ని రహస్యాలు సమాధానం కోసం కాదు, జీవితాంతం రహస్యంగా ఉండడానికే పుడతాయని ఈ కోట గురించి చెప్పే పెద్ద మాట. ఇప్పుడు హాంటెడ్ ప్లేస్ నెంబర్ 2 కి వెళ్ళిపోదాం. మీరు ఒక ఇంటికి వెళ్లారు అనుకోండి. బయట నుంచి చూస్తే అది చాలా అందమైన ఒక పాత ఇల్లులాగా ఉంటుంది. కానీ లోపల అడుగు పెట్టిన వెంటనే ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది మోంటే క్రిస్టో హోమ్ స్టేడ్ గురించి. ఈ ఇల్లు ఆస్ట్రేలియాలో ఉంది. 1885లో ఈ ఇంటిని కట్టారు. మొదట్లో క్రౌలీ అనే కుటుంబం ఇక్కడ సంతోషంగా జీవించేవారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఒకదాని తర్వాత ఇంకొకటి విచిత్రమైన మరణాలు జరిగాయని చెబుతున్నారు. కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మెల్లగా భయంకరమైన కథలతో ప్రసిద్ధి పొందింది. అక్కడ పనిచేసిన కొంతమంది రాత్రి సమయంలో అక్కడ ఎవరూ లేకపోయినా అడుగులు శబ్దాలు వినిపించేవని, మెట్ల మీద నుంచి ఎవరో నడుస్తున్నట్టు ఉండేదని చెప్పారు. ఇంకొంతమంది ఒక చిన్న పిల్లవాడి నీడ లాంటి ఒక రూపాన్ని చూశామని చెప్పేవారు. ఈ కథలకి స్పష్టమైన ప్రూఫ్ లేదు గాని ఆ ఇల్లు గురించి భయం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటికీ చాలా మంది టూరిస్టులు ఆ ఇంటిని పగలు మాత్రమే చూసేవారు. కానీ రాత్రి అక్కడ ఉండడానికి చాలా తక్కువ మంది ఒప్పుకునేవారు. నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయో లేవో అని ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక పాత ఇల్లు, నిశ్శబ్దం మరియు ఆ మరణాలు కలిసినప్పుడు ధైర్యం ఉన్న వాళ్ళకి కూడా గుండె ఒక్క క్షణం ఆగిపోతుంది. కొన్ని ఇల్లులు ఖాళీగా ఉంటాయి, కానీ వాటి కథలు మాత్రం ఎప్పటికీ ఖాళీ అవ్వవు. ఇక హాంటెడ్ ప్లేస్ నెంబర్ 3, సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్ చుట్టూ అందమైన నీళ్లు. కానీ అక్కడ అడుగు పెట్టడానికి కూడా చాలా మంది భయపడతారు. ఇప్పుడు నేను చెప్పబోయేది దక్ష ఐలాండ్ గురించి. ఈ ఐలాండ్ క్రొయిటా అనే దేశం దగ్గర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఇది ఒక అందమైన ప్లేస్. కానీ 1944లో యుద్ధం జరిగే సమయంలో చాలా మందిని ఈ ఐలాండ్ కి తీసుకెళ్లి విచారణ లేకుండా చంపేశారని చరిత్రలు చెప్తున్నాయి. ఆ ఘటన తర్వాత మెల్లగా ఈ ఐలాండ్ పేరు ఒక డేంజరస్ హాంటెడ్ ప్లేస్ గా మారిపోయింది. అక్కడి వాళ్ళు చెప్పేది ఏంటంటే రాత్రి సమయంలో గాలి లేకపోయినా చెట్లు కదులుతాయని, ఎవరూ లేకపోయినా మనుషులు మాట్లాడుతున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయని, కొన్నిసార్లు దూరంలో ఒక తెల్లని నీడ కనిపిస్తుందని అక్కడికి వెళ్లిన వారు చెప్తారు. ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ గుర్తులు ఈ ఐలాండ్ ని ఇంకా భయంకరంగా మార్చాయి. అందుకే చాలా మంది సూర్యాస్తమయ్యాక అక్కడ ఎవ్వరూ ఉండరు. పగలేమో అందంగా కనిపించే ఈ ఐలాండ్ రాత్రి పడితే పూర్తిగా వేరే లోకంలాగా మారిపోతుందని అక్కడి విజిటర్స్ చెప్తున్నారు. నిజంగా అక్కడ పారానార్మల్ శక్తులు ఉన్నాయో లేవో అని ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, ఒకప్పుడు నవ్వులు వినిపించిన ఆ భూమి తరువాత అరుపులకు సాక్షిగా నిలిచింది. కొన్ని ప్రదేశాలు మన కళ్ళకి అందంగా కనిపిస్తాయి, కానీ వాటి గతం గురించి తెలిసిన తర్వాత ఆ అందం కూడా భయంగా మారిపోతుంది. ఇప్పుడు హాంటెడ్ ప్లేస్ నెంబర్ 4, ఒక అడవి. అందులో అడుగు పెట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది నహన్ని వ్యాలీ గురించి. ఇది కెనడా దేశంలో ఉన్న చాలా దారుణమైన దట్టమైన అడవి ప్రదేశం. చాలా సంవత్సరాల నుండి ఈ వ్యాలీని వ్యాలీ ఆఫ్ హెడ్లెస్ మ్యాన్ అని పిలుస్తారు. ఎందుకంటే 1908లో బంగారం కోసం వెళ్లిన ఇద్దరు సోదరులు కొన్ని రోజుల తర్వాత దారుణంగా చనిపోయిన స్థితిలో కనిపించారు. ఆ తర్వాత కూడా ఇలాంటి మరికొన్ని విచిత్రమైన మరణాలు జరగడంతో అప్పటి నుంచి ఈ వ్యాలీ పేరు అత్యంత భయంకరమైన రహస్యమైన చోటుగా మారిపోయింది. అక్కడికి వెళ్లిన కొంతమంది రాత్రి సమయంలో దూరం నుంచి వింతైన అరుపులు విన్నామని, ఎవరో వెనక నడుస్తున్నట్టు అనిపించిందని, కొన్ని ప్రదేశాలలో కాంపస్ కూడా సరిగ్గా పనిచేయట్లేదని చెప్పారు. ఈ పారానార్మల్ యాక్టివిటీస్ కి ఎటువంటి ప్రూఫ్ లేనప్పటికీ ఈ వ్యాలీ నిజంగా చాలా ప్రమాదకరం. పెద్ద కొండలు, వేగంగా ప్రవహించే నదులు, అడవి జంతువులు,
మరియు చాలా కఠినమైన ప్రకృతి వల్ల అక్కడ ప్రయాణించడం చాలా కష్టం. అందుకే ఈ ప్లేస్ గురించి చాలా కథలు పుట్టాయి. ఇప్పటికీ కూడా చాలా మంది ఎక్స్ప్లోరర్స్ అక్కడికి వెళ్ళడానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. నిజంగా ఆ వ్యాలీలో రహస్యం ఏంటో ఎవ్వరికీ తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం అందరికీ తెలుసు. ప్రకృతి కొన్నిసార్లు మనిషిని ఓడించగలదు. కొన్ని రహస్యాలు మనం కనుక్కోవడానికి కాదు, గౌరవించడానికి ఉంటాయి. ఇక హాంటెడ్ ప్లేస్ నంబర్ 5 కి వెళ్ళిపోదాం. ఒక పాత ఇల్లు చాలా కామ్ గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక్క విషయం చెప్పారు. ఇక్కడ మనం ఒక్కలమే కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఓయో బసిక్ హౌస్ గురించి. రోమానియాలో ఓయో బసిక్ ఫారెస్ట్ పక్కనే ఒక అబాండెడ్ హౌస్ ఉంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ 2010 తర్వాత ఈ హౌస్ ని స్టడీ చేయడానికి వెళ్లారు. మొదట్లో అన్ని నార్మల్ గానే అనిపించింది. కానీ నైట్ టైమ్ లో కెమెరాస్ లో సడన్ గా షాడో మూమెంట్ క్యాప్చర్ అయింది. డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అవడం, టెంపరేచర్ సడన్ గా డ్రాప్ అవ్వడం జరిగిందని రిపోర్ట్ చేశారు. టీమ్ లో కొంతమంది వాకీ టాకీలో కొన్ని ర్యాండమ్ విస్పర్స్ వినిపించాయని చెప్పారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఒక రూమ్ లో మిర్రర్ లో ఎవ్వరూ లేకపోయినా సరే ఒక మూమెంట్ ని క్యాప్చర్ చేశారని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేశాక టీం బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు: "వి వర్ బీయింగ్ వాచ్డ్ ఆల్ ది టైమ్స్." ఈ ఇంట్లోకి ఇప్పటి వరకు పర్మనెంట్ గా ఎవరూ ఎంటర్ అవ్వలేదు. నిజంగా స్పిరిట్స్ ఉన్నాయా లేదా అట్మాస్ఫియర్ ఎఫెక్ట్ అని ఎవ్వరికీ క్లారిటీ లేదు. కానీ ఆ ఇంటి దగ్గర మాత్రం సైలెన్స్ కూడా చాలా లౌడ్ గా అనిపిస్తుంది. ఇప్పుడు హాంటెడ్ ప్లేస్ నంబర్ 6. ఒక చిన్న ఇల్లు లండన్ అవుట్స్కట్స్ లో ఉన్న ఓల్డ్ స్ట్రీట్ లో ఉంది. ఫస్ట్ దీన్ని చూస్తే చాలా నార్మల్ గానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది 50 బెర్క్లే స్క్వేర్ హాంటెడ్ హౌస్ గురించి. ఈ ఇల్లు 1800s లో కట్టారు. లోకల్ స్టోరీస్ ప్రకారం ఇక్కడ చాలా ట్రాజిక్ డెత్స్ అనేవి జరిగాయి అని చెప్తారు. పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 2018 లో నైట్ టైమ్ లో ఈ హౌస్ ని స్టడీ చేయడానికి వెళ్లారు. మొదట్లో అన్ని సైలెంట్ గానే ఉన్నాయి. మిడ్ నైట్ తర్వాత సడన్ గా ఎయిర్ ప్రెషర్ చేంజ్ అయిందని ఇన్స్ట్రుమెంట్స్ చూపించాయి. బేస్మెంట్ దగ్గర ఉన్న టీమ్ మెంబర్స్ కి హెవీ ఫియర్ ఫీలింగ్ వచ్చిందని రిపోర్ట్ చేశారు. కెమెరాస్ లో ఒక డార్క్ షాడో స్టేర్ కేస్ మీద మూవ్ అవ్వడం క్యాప్చర్ అయింది. రేడియో కమ్యూనికేషన్ లో "డోంట్ స్టే హియర్" అని బ్రోకన్ వాయిస్ లో వినిపించిందని టీం చెప్పింది. ఒక ఇన్వెస్టిగేటర్ స్టేర్ కేస్ ఎక్కగానే సడన్ గా కళ్ళు తిరిగి కింద పడిపోయాడని రిపోర్ట్ లో ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత టీం ఒకటే చెప్పింది: "దిస్ హౌస్ ఫీల్స్ అలైవ్ బట్ నాట్ ఫ్రెండ్లీ." ఇప్పటికీ కూడా ఈ బిల్డింగ్ ని లోకల్స్ అవాయిడ్ చేస్తారు. నిజంగానే హౌస్ లో గోస్ట్ ఉందా లేదా ఇమాజినేషనా అని క్లారిటీ లేదు. కానీ ఇంటి దగ్గర ఎయిర్ కూడా చాలా హెవీగా అనిపిస్తుందని విజిటర్స్ చెప్పారు. సో ఇవాళకి ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. నేను ఈ వీడియోని చేయడానికి చాలా కష్టపడ్డాను. ఆ కష్టం అయితే వృధా అయిపోకూడదు కదా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నారా? థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.